విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఛానల్ని ఎంతో ఆదరించి ముందుకు నడిపిస్తున్నారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మీ పిల్లలకు ఈ భగవద్గీత శ్లోకాలు నేర్పించండి, వినండి, పఠించండి. ఛానల్ని నన్ను ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అతః త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞవిభాగయోగः. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భావం: శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. భావం: ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. తచ్చేత్రం యచ్చయాదృచ్ఛ యద్వికారి యతచ్చయత్ సచయో యత్ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. భావం: క్షేత్రమనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు భావములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము. ఋషిభిర్బాహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదచ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధ వేదమంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేట తెల్లముగా వించినవి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. భావం: పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, సంచేంద్రియ గ్రాహ్య విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతచ్చేతనా ధృతిః ఏతచ్చేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ, ద్వేషము, సుఖము,
దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. భావం తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, దాంభికము లేకుండుట, అహింస క్షమించు గుణము, మనోవాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషాముదర్శనం. భావం ఇంద్రియార్థములయందు వైరాగ్యము, ఇహ పరలోక భోగములన్నిటి యందును ఆసక్తి లేకుండడం, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జర అంటే ముసలితనమును, రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట, ఆసక్తిరనభిష్వంగః పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భావం భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు మమతాశక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో నుండుట. మయి చానన్యయోగేన భక్తిర్వ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది. భావం పరమేశ్వరుడనైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణీ భక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనుల ఎడల ఆసక్తి లేకుండుట. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. భావం ఆధ్యాత్మిక జ్ఞానమనందు నిత్యస్థితుడయ్యుండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట, ఇవన్నీను అమానిత్వము మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవి అన్నీను జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. భావం అనాది అయిన సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. భావం
ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములయ్యున్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం ఆసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. భావం: అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నిటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించు పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును, అంటే గుణాతీతుడయ్యును, ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగి ఉండువాడు. బహిరంతస్య భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాద్యద విజ్ఞేయం దూరస్థం శాంతికే చ తత్. భావం: చరాచర భూతములన్నింటికిని బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ అంటే పరమాణు రూపుడైనందున తెలుసుకొన శక్యము కానివాడు. అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. భావం: పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడయ్యున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. భావం: ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, అంటే పరంజ్యోతి, మయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్తుడును అతడే. సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. భావం: ఇంతవరకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును అంటే తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించియు సంక్షిప్తముగా వివరించి తిని, ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొని నా భక్తుడు నా స్వరూపమునే పొందును. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. భావం: ప్రకృతి, పురుషుడు అను ఈ రెండును అనాది అయిన అంటే సనాతనమైనవనియు, రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండి ఉత్పన్నములైనవనియు ఎరుంగుము. కార్యకరణకర్తృత్వే హేతు
ప్రకృతిరుచ్యతే. పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. భావం: కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోంస్య సదసధ్యో నిజన్మసు. భావం: పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు ఈ గుణసాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాదమ జన్మలకు కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్ పురుషః పరః. భావం: ఈ దేహమందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టయనియు, యథార్థ సమ్మతి నిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నిటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోऽపి న స భూయోన్భిజాయతే. భావం: ఈ విధముగా పురుషు నిత్యత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. ధ్యానేనేత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. భావం: కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయముల యందు చూతురు. మరికొందరు జ్ఞానయోగము ద్వారాను కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శించురు. అన్యేత్యేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణః. భావం: కానీ ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరం నుండి నిస్సందేహముగా బయటపడుదురు. ఏవత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. భావం: ఓ అర్జున, ఆ స్థావర జంగమ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమగుచున్నవని ఎరుగుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం
వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. నశ్వరములైన చరాచర భూతముల ప్రాణులయందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్తాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. భావం: సమస్త ప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వ భావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనము చేసుకొనివాడు కాదు. అందువలన అతడు పరమగతిని పొందును. ప్రకృతైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. భావం: సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మ యందు స్థితమయ్యున్నవనియు అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద గణ పరబ్రహ్మను చేరును. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. భావం: ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది అంటే సనాతనుడు అగుట వలన నిర్గుణుడు అగుట వలనను అట్టి కర్మలకును కర్త కాడు. కనుక కర్మలు అతనిని ఏమాత్రము అంటవు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. భావం: సర్వత్రా అంటే ఇతర మహాభూతములయందు వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహములయందు స్థితమయ్యున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వారి గుణదోషములు దానికంటవు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. భావం: అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణులయందును స్థితమై వాటినన్నిటినీ ప్రకాశింప అంటే చైతన్యవంతములుగా చేయుచున్నది. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విద్యుర్యాంతి తే పరం.
భావం ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశాధ్యాయః సమాప్తం. నమస్తే. నా ఛానల్ని విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం 33 శ్లోకాలను మరియు భావాలను ఇప్పుడు పఠించడం జరిగింది. అందరూ దాన్ని